పరిగెడితే లాభంలే మెల్లగా ఇరువదొక 1600 జరుగు హంసలు తరుగునాయు హరిహరాదులు వచ్చి నిలచిన ఆగదీ తనువు దివా మేలుకొనవే అంటే అర్థం ఏంటి? ఏమిటి అర్థం? తనువు ఎప్పటికైనా పోతుంది అంటున్నావే కానీ ఆ తనువును నమ్ముకోవడం మానేసావా? అది మానలేదు కదా. ఇంకోటి ఏమిటట, అది మానాలి అంటే నువ్వేం గుర్తించాలట అది తెలుసుకోవాలి. అందులోనే రెండో ఉన్నాయి. నీ సమస్య ఉంది, నీ పరిష్కారం కూడా అందులోనే ఉంటుందండి. ఏం చేయాలి? నీ సమస్య ఏమిటి? నీ సమస్య ఏమిటి? తనువుని ఆశ్రయించావు, ఈ తనువే నేను అనుకుంటున్నావు. ఈ తనువు నేను అనుకోకుండా జీవించాలి అంటే ఏం చేయాలి? ఇరువదొక 1600 జరుగు హంసలు తరుగునాయు హరిహరాదులు వచ్చి నిలచిన ఆగదీ తనువు. నువ్వు ఆ హరిహరాదులను ఎంతసేపు ఏం వేడుకుంటున్నావు? నేను చావకుండా చూడు, నేను చావకుండా చూడు, ఈ సుఖం ఉండేట్టుగా చూడు, ఈ సుఖం ఉండేట్టుగా చూడు, ఈ శరీరంతో కూడిన సుఖం ఉండేట్టుగా చూడమనే కదా జీవితకాలం అంటే బదిలాడావు. బదిలాడితే వాడు ఏమైనా చేయగలడా? ఏం చేయలేడు నాయన. ఎందుకని నాయన? వాడి చేతిలో ఏం లేదు నాయన. ఎందుకని? మరణం ధ్రువం, పుట్టినవాడు పోక తప్పదని పురాణాలు, అష్టాదశ పురాణాల్లో ప్రతి దేవుడు ఎన్ని తపస్సులు చేసినా కూడా చెప్పింది అదే. అయితే ఏమిటట, నువ్వు తప్పించుకోవచ్చు. ఎట్లా? ఆత్మజ్ఞానం తెలిస్తే మరణాన్ని ధిక్కరించవచ్చు, మరణాన్ని అధిగమించవచ్చు. అట్లా సాధ్యం. కానీ మరణకాలంలో ఏ సాధన గనక నీ దగ్గర ఉంటే మరణాన్ని నువ్వు సాక్షిగా చూడగలుగుతున్నావో అటువంటి జ్ఞానం నీ దగ్గర ఉంటే దాన్ని అధిగమించవచ్చు. అంతేగాని దాన్ని లేకుండా చేయడం ఎవరి వల్ల అవ్వదు. ఎందుకని? అది తనువుని ఆశ్రయించున్నది. తనువు పుట్టింది, తనువు పోక తప్పదు. నువ్వు పోవడం అనేది అసాధ్యం అన్నమాట. అనే జ్ఞానం నీకు కలగాలి. కలగాలి అంటే దేన్ని ఆశ్రయించాలి అంటే ఈ తనువు నేను కాదని నిరసించాలి అంటే ఈ తనువు దేని మీద పనిచేస్తుందంటే ఇప్పుడు ఆయుష్ మీద పనిచేస్తుంది. అంతేనా? ఈ తనువు దేని మీద ఆధారపడింది? ఆయుష్ మీద. ఆయుష్ దేని మీద ఆధారపడింది? హంస మీద ఆధారపడింది. ఆ హంసని గుర్తెరుగు మొట్టమొదటి. ఆ హంసని గుర్తించే ప్రయత్నం చేస్తే అది 21,600 జరుగుతుందట. క్రమం తప్పకుండా తల్లి గర్భం నుంచి మొదలు పెడితే మరణకాలం వరకు కూడా ఆ హంస 21,600 సార్లు కొట్టుకుంటుందట. ఎందుకని? రోజు అంత పెద్ద పని మనలో జరుగుతూ ఉన్నా కూడా మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం? అర్థమైందండి? చిన్న చిన్న బయట ఆవగింజ గదిలినా చీమ గదిలినా గుర్తుపడతానంటున్నావే, కానీ ఏం గుర్తించలేకపోతున్నావు? నీ లోపల హంస పుట్టింది మొదలు పోయేదాకా రోజు కొట్టుకుంటుంది. దాన్ని గుర్తించు మొట్టమొదట. దాన్ని గుర్తిస్తే నీ ఆయుష్ ఎలా తరిగిపోతుందో తెలుస్తుంది. నీకు నీ ఆయుర్దాయం ఎలా క్షీణించిపోతుందో అప్పుడు తెలుస్తుంది. అయ్యో నువ్వేం మోసపోయావు. దేని గురించి నీ ఆయుర్దాయాన్ని ఖర్చు పెడుతున్నావు? అర్థమైందా? ఆ నీ ఆయుర్దాయం ఇప్పటిదాకా దేనికోసం ఖర్చు పెట్టావు? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. భగవంతుడు నీకు ఆయుర్దాయాన్ని ఇచ్చాడు, అదే సంపద. ఆ 21,600 సార్లు హంస కొట్టుకోవడం అనే శక్తిని ఇచ్చాడు. ఈ హంస శక్తిని ఇప్పటి వరకు దేనికి ఉపయోగించావు? విలువలేని వాటిని సంపాదించడానికి ఉపయోగించి ఇది జరిగిపోయి విడిచిపెట్టవలసిన సమయం సమయం వచ్చేటప్పటికి అయ్యో గుయ్యో మర్రో అంటే ప్రయోజనం ఏముంది? కాబట్టి నేను తనువు కాదు అని నిర్ణయించాలి అంటే నువ్వు హంసను గుర్తించాలి, ఆ ప్రాణశక్తిని గుర్తించాలి. నిరంతరాయంగా దృష్టిని, ప్రాణశక్తిని, అది ఆనాపానసతి, అదే పిరమిడ్ ధ్యానం, అన్నీ అవే. ఆ ప్రాణశక్తిని గుర్తించే ప్రయత్నం చేస్తే ఏం పోయింది నీకు? నేను శరీరం కాదు అని స్థిరపడింది. నేను శరీరం కాదు. నేనెవరిని? నేను ప్రాణాన్ని. ప్రాణమే దైవం. ఎందుకని? ఆ ప్రాణం పోతే అంతా పోయినట్టే. శరీరమే నేనై ఉన్నప్పుడు ప్రాణమే దైవం, ఇంకెక్కడో లేదు దైవం. హరిహరాదులు కానీ ఎవరైనా పెట్టు 33 కోట్ల దేవతలు ఆ ప్రాణంలోనే ఉన్నారు. ఎందుకని? నువ్వు శరీరంగానే ఉన్నావు కాబట్టి. నేను శరీరం కాదయ్యా అన్నావు, నేను ప్రాణాన్ని అనే స్థితికి రావాలన్నమాట. నేను శరీరం కాదు, నేను ప్రాణాన్ని. ఎందుకని? తరిగిపోతుంది. ఏది? శరీరమా ప్రాణమా? ప్రాణం తరిగిపోతుంది, ఆ ఆయుష్ తగ్గిపోతుంది అనమాట. నేను ప్రాణాన్ని అంటే అప్పుడు ఏమైంది? మనసు దైవమైంది. నేను ప్రాణమును అంటే మనసు దైవమైంది. నేను మనస్సు అనే స్థితికి వచ్చావు. ఇప్పుడు ఈ హంసను గుర్తించడం ద్వారా అది యాంత్రికంగా కొట్టుకుంటుంది తప్ప దాంట్లో ఏముంది? ఇక్కడ ఏమైనా ఉందే? పైకి కిందకి కొట్టుకుంటుంది అంతే. పంచ ప్రాణాల రూపంలో ఉన్నది. ఏమిటా పంచ ప్రాణాలు?
ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాన, అంతే కదండి. ఆ 5 వాయువుల రూపంలో నీ శరీరంలో ఉన్న అన్ని ఇంద్రియాలు పనిచేసేట్టుగా చేస్తుంది. మనం తీసుకునే గాలి ఆ 5 భాగాలుగా విడిపోయి 5 స్థానాలలో నిలిచి ఉండి, ఆ 5 స్థానాలలో నిలిచి ఉండి అన్ని ఇంద్రియాలన్నీ పనిచేయడానికి అదే కారణం. ఒకసారి ఆ ప్రాణవాయువు తీసుకోవడం ఆపు, ఏవి నీ ఇంద్రియాలను పనిచేయమను. నీ గొప్పతనం అంతా ఎవరికి అప్పచెప్పావు? ఆహా నా కళ్ళు గొప్పవి, ఆహా నా చెవులు గొప్పవి, ఆహా నా చేతులు గొప్పవి అంటున్నావా లేదా? 1000 కాయలైనా సరే నేను పెట్టేస్తానండి మాగా. ఎలా పెట్టావేమిటి? ఆ ప్రాణం పని చేయకుండా పెట్టావా? నీ గొప్పతనాలన్నీ నీ ఇంద్రియాల గొప్ప అంతా ఎక్కడి నుంచి వచ్చింది? దేని మీద ఆధారపడి వచ్చింది? ఆ ప్రాణం మీద ఆధారపడి వచ్చింది. అయ్యా ఆ ప్రాణం ఎలా పనిచేస్తుందో తెలిసిందా? అది తెలియలేదు కదా. ప్రాణం అంటే ఎక్కడ ఉంది, అపానం అంటే ఎక్కడ ఉంది, వ్యానం అంటే ఎక్కడ ఉంది, సమానం అంటే ఎక్కడ ఉంది, ఉదానం అంటే ఎక్కడ ఉంది, ఏ స్థానములలో ఆ 5 వాయువులు పనిచేస్తే ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయో గుర్తించు. పంచకోశ విచారణ అందుకే చేయమంటారు. తప్పనిసరిగా ఈ అన్నమయ కోశం పనిచేయాలి అంటే లోపల ఆ ప్రాణమయ కోశం పనిచేస్తేనే. ఆ ప్రాణమయ కోశం అనే సూక్ష్మం పనిచేయకపోతే ఈ స్థూలం ఎందుకు పనికిరాదు. కాబట్టి దీనికంటే స్థూలమైనటువంటి దానిలో నుంచి సూక్ష్మమైన దాన్ని గుర్తించు. ఆ సూక్ష్మమైన దానికంటే మరింత సూక్ష్మమైన దాన్ని గుర్తించు. దానికంటే సూక్ష్మమైనది, దానికంటే సూక్ష్మమైనది, దానికంటే సూక్ష్మ, అట్లా గుర్తిస్తూ పోతే ఏమైందంటే అప్పుడు అన్నమయ కోశము నేను కాదు, ప్రాణమయ కోశము నేను కాదు, మనోమయ కోశము నేను కాదు, విజ్ఞానమయ కోశము నేను కాదు, ఆనందమయ కోశము నేను కాదు, నేను ఆత్మస్వరూపుడను అని చిట్ట చివరికి తేలేటటువంటి నిర్ణయం అనమాట. కాబట్టి శరీరం నేను కాదు, ప్రాణం నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, నేను ఆత్మస్వరూపుడను. ఇలాగా ప్రతి నిత్యము మీరు విషయాలు వచ్చినప్పుడల్లా, ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా, అనుభవం కలుగుతున్నప్పుడల్లా, ఏ పని ప్రారంభించబోయినా సరే నేను శరీరం కాదు, నేను ప్రాణం కాదు, నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఆత్మస్వరూపుడను, నేను ఇందులో స్థిరమయ్యే ఈ పనిని చేయాలంటే. ఇందులో స్థిరం కాలేదు అప్పుడు ఏవో జరుగుతూ ఉంటాయి. ఎదుటివాడు దుఃఖిస్తూ ఉంటాడు, నువ్వు దుఃఖిస్తూ ఉంటావు, వాడి దుఃఖం చూసి నువ్వు దుఃఖపడుతుంటావు, వాడి సుఖం చూసి నువ్వు సుఖపడుతుంటావు, నీ సుఖం చూసి వాడు సుఖపడుతుంటాడు. ఇలా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ ఏ పరిధిలో జరుగుతున్నాయి? శరీరం పరిధిలో జరుగుతున్నాయి. ఒక నిర్ణయం చేసాం, నిర్ణయం చేస్తే ఏమిటి? ఎవరెవరికి దుఃఖం కలగచ్చు, దాని ఏముంది? దుఃఖం కలుగుతుందంటే అజ్ఞానం ఉంది వెనకాల. అది ఏ రకమైన దుఃఖమైనా సరే, ఏ నిర్ణయమైనా కానీ నువ్వు ఎందుకు ఆనందించలేకపోతున్నావు? మళ్ళా మొదటికి వచ్చావు. అదే ఆత్మస్వరూప జ్ఞానం కోసం నువ్వు దేన్నైనా త్యజించమంటున్నాడు. ఎందుకని? నువ్వు జన్మించిందే దానికోసమయ్యా. అసలు పోయింది, అసలు పోయి వాడు దుఃఖిస్తున్నాడని దీన్ని వదిలేసి ఇప్పుడు ఏమైంది? ప్రయోజన శూన్యం అయిపోవాలా? జన్మ వృధా అయిపోవటంలా? జన్మ వృధా అయిపోయినాక ఏం ప్రయోజనం? ఆ ధర్మాన్ని ఎందుకు పోషించమన్నారు? జ్ఞానం కలగడం కోసమని ధర్మాన్ని పోషించమన్నారండి. అదే నిన్న చెప్పింది. ధర్మాన్ని పాటించాలి. ఏ నిమిత్తమై? మోక్షం దృష్ట్యా పాటించాలి ధర్మాన్ని. ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు మనం 6 గంటలకు లేట్ చేసాము, మన పనిలో మనం వచ్చేసాము. మన పనిలోకి మనం వచ్చేస్తే ఏమైంది? ఈ గంటన్నర వీరి యొక్క సేవలు మనకు అందటం లేదే అని దుఃఖించేవారు లేరా? ఉంటారు కదా. ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఈ గంటన్నర ఆపేసి వారి సేవలు చేస్తూ ఉన్నావి అనుకోండి, మోక్షం ఎప్పటికైనా వస్తుందా? ధర్మమే, గృహిణి ధర్మమే, నేనేం కాదంటలే. 6 to 7:30 ఉదయం పూట నువ్వు ఏదో ఇంతకుముందు నుంచి ఏ పని లేదు కాబట్టి, ఈ వాళ్ళ లేదు కాబట్టి ఏదో ఇంటో ఆ చీపురు చెమ్మడమో ఈ చీపురు అడ్డు చెమ్మడమో ఏదో చేస్తూ ఉంటావు. ఇప్పుడు నువ్వు ఆ పని చేయటం లేదండి, ఏమన్నా బ్రహ్మాండం బద్దలైపోయిందా? ఏం అవలేదుగా. అదేగానే చెబుతాను, చిన్న ధర్మాన్ని ఆశ్రయించి పెద్ద లక్ష్యాన్ని వదిలేస్తే జీవితం ఎందుకోసం వచ్చిందో, జన్మ ఎందుకు జన్మించావో ఆ లక్ష్యం పోయి ఏం మిగిల్చుకున్నావు? గుమ్మడికాయ పోయింది, ఆవగింజ మిగిలింది. అర్థమైందండి? సేవ ఎప్పుడు సేవ అయింది? నీ జ్ఞానం లభిస్తే సేవ అయిందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ పని చేయడం ద్వారా నీకు జ్ఞానం లభిస్తే అది సేవ అవుతుంది. నేననే కర్తను ఛేదించాలి. ఇప్పుడు నేననే కర్త బలపడ్డా ఛేదించాడా? ఏమైందప్పుడు? జ్ఞానం ఎలా అయింది? మరి ఆ ధర్మాన్ని ఆచరిస్తే నేననే కర్త పోవాలి. ఎందుకని? ధర్మమే పరమాత్మ స్వరూపం. నేను పరమాత్మ ఒక్కటే. ఆచరించేవాడా నేనెక్కడ ఉన్నాను?
పరమాత్మ పద్ధతిలో ఆచరిస్తున్నాను. కాబట్టి చేసేది ఎవరయ్యా? పరమాత్మే. చేయించేది ఎవరయ్యా? పరమాత్మే. అనుభవించేది ఎవరయ్యా? పరమాత్మే. నేను లేని వాడను. ఆ భావంలో ఉండి నువ్వు చేస్తే సేవ అవుతుంది. కానీ ఇంతకాలం మీరు మీ ఇళ్లలో చేసింది సేవే అవుతుందా? అవుతుంది కదా. ఎందుకని? నువ్వు చేసావని వాడు గుర్తించబట్టే. వాడు గుర్తించకపోతే నువ్వు దుఃఖించబట్టే. అంతే కదా మరి. చూడండి, అర్థమైందా ఇలాగా? అందుకని మీరు రోజువారీ నిత్య జీవితంలో ఎప్పుడైనా సరే వీటిని గుర్తుపెట్టుకోవాలి. ధర్మ సంకటం వచ్చినప్పుడల్లా వెంటనే ఈ ప్రశ్న వేసుకోవాలి. ఈ ధర్మాన్ని ఆచరించడం ద్వారా నాకు ఆత్మజ్ఞానం కలుగుతుందా? నేను సాక్షిగా ఉండగలుగుతున్నానా? లేకపోతే జీవుడిగా కర్తగా అందులో దూరిపోతున్నానా? విషయంలో దూరిపోతున్నానా? ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు నిన్నటి దాకా మీరు అక్కడికి వచ్చారు, అర్థమైందండి. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి మార్చాం. మారిస్తే శారద గారికి దుఃఖం ఉండదా? ఉండొచ్చు. దాని ఏముంది? ఆవిడ దుఃఖపడతారు కదా అని చెప్పడం మానేస్తామా? వినడం మానేస్తారా? మీరు కాకపోతే మరొకరు, నేను కాకపోతే మరొకడు. అంతే కదండి. చెప్పేవాళ్ళు దేశంలో ప్రపంచంలో 3 మంది ఉన్నారు, వినేవాళ్ళు అలాగే ఉన్నారు. అందుకని ఈ ప్రక్రియ బోధించడం వినడం అనే ప్రక్రియ గురు శిష్య సాంప్రదాయం నీతో నాతో మొదలుగాలే, నీతో నాతో పోదు. అంతేనా కదా? 12 ఏళ్ల నుంచి చెబుతూనే ఉన్నాం. ఎక్కడో ఒకటి చెబుతున్నాం. ఎక్కడైనా ఒకటే. ఏ చెట్టు కింద అయినా చెప్పేస్తాం, ఎక్కడైనా చెప్పేస్తాం. ఎందుకని? దానికి ఏమో భూమండలం అంతా సమానమే. దానికి ఇక్కడ చెప్పాము అక్కడ చెప్పామనే భేదం లేదు మాకేమి. మీకు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడే చెప్తాం పో. ఇంకా ఇప్పటికైనా అక్కడ ఏదో ఇల్లు కట్టారు కాబట్టి అక్కడ నేను ఉంటున్నాను కాబట్టి ఇక్కడికి రండి అంటున్నావు. అక్కడ ఆ విధానం ఏమి లేదు అసలు. ఎప్పుడు కూడా నీకు ఎక్కడ అనువుగా ఉంటే నేను అక్కడికే వచ్చి చెబుతాను. ఎందువల్ల? నీకు అనువుగా ఉన్న చోట అయితే నువ్వు స్థిరంగా ఉంటావు. నాకు అనువుగా ఉన్న చోట అయితే నువ్వు స్థిరంగా ఉండవు. నువ్వు మనసేమో అక్కడ ఉంటుంది, మనిషి ఏమో ఎక్కడ ఉంటావు. ఎందుకని? చెప్పేవాడు ఎప్పుడు స్థిరంగానే ఉంటాడు. వాడు ఆ స్థితికి వస్తేనే చెబుతాడు, లేకపోతే చెప్పలేడు కదా. అర్థమైందా? అందుకని మీరు ఎక్కడ అయితే స్థిరంగా ఉంటారో అందుకని ఆ విధానం మీకే వదిలేస్తాం. ఎక్కడ మీరు చేస్తే, ఎక్కడ మీరు ఉంటే, మీరు ఏ స్థితిలో ఉంటే మీరు ఆ 2 గంటల సేపు స్థిరమైన ఉండి ఏకాగ్రతని నిలపగలుగుతారు. డైవర్షన్ ఉండకూడదండి మధ్యలో అది వచ్చి ఇది వచ్చి అది ఆపి ఇది ఆపి. మీరు ఆపండి. చెప్పేవాడిని ఆపమని, వినేవాడిని ఆపమని రకరకాల పనులు మధ్యలో వస్తే ఏమైపోయినప్పుడు మళ్ళా మామూలే. మళ్ళీ పైకి ఎక్కించడం కష్టం కదా, అవునా కదా? ఇప్పుడు మీ అందరి మనసుని హృదయాన్ని ఏం చేస్తున్నాం ఈ 2 గంటల సేపు? మీరు ఇప్పటివరకు ఎలా జీవించారో ఆ జీవించిన జీవితానికి వ్యతిరేకం చేస్తున్నాం, ఉల్టా తిప్పేస్తున్నాం అంతా కూడా. అది పనికిరాదు, అట్టా పనికిరాదు, ఇట్లా మార్చుకోవాలి అని చెబుతున్నాం. ఏమవుతుంది? మీ కుటుంబ సభ్యుల మధ్యలో చెప్తామనుకోండి, ఏమవుతుంది? తగాదా రాదు? చాలా తగాదాలు వస్తాయండి. అని మీకు తెలియాలి. తెలియజెప్పడం వరకే నా బాధ్యత. దాన్ని ఎట్లా ఆచరించాలో మీ తెలివిని ఉపయోగించి ఆచరించాలి. అందుకనే చెప్పేదండి వివిక్తవాసము అని దీనికి అంటారండి. అంటే అర్థం ఏమిటి? ప్రజల మధ్యలో ఎప్పుడూ చెప్పకూడదు నాయన. కానీ వాళ్ళ ఈ నియమాన్ని ఉల్లంఘించి మైక్లో కొన్ని లక్షల మందికి చెప్పేస్తున్నాం. ఎందుకనిట అట్లా చెబితే అది రాదు. అది ఎందుకనిట వివిక్తవాసము, విడిగా పెట్టాలి వాడిని. ఎట్లా అయితే పిల్లాడి విద్యార్థిని స్కూల్కి పంపించినప్పుడు వాడిని తీసుకెళ్ళి ఒక స్కూల్ని సెపరేట్గా పెట్టావా లేదా? ఎందుకు పెట్టావు? మీ ఇంట్లోనే చెప్పొచ్చుగా. మీ ఇంట్లోనే చదువుకున్న వాళ్ళు బీఎస్సీ బీఈడీలు 3 మంది ఉన్నారుగా, చెప్పొచ్చుగా. పనికిరాదు నాయన అలాగా. వాడికి విద్య నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వివిక్తవాసం ఉండాల్సిందే. ఉంటేనే వాడు బాగుపడతాడు, లేకపోతే వాడికి విద్య రాదు. ఎందుకనిట చెప్పేటప్పుడు గురువు ఎప్పుడూ కూడా పరమాత్మను దృష్టిలో పెట్టుకుని చెబుతాడు. ఎప్పుడూ కూడా తాను ఆచరించేది పరమాత్మను దృష్టిలో పెట్టుకుని, అనుభవ జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని స్పష్టంగా చెప్పేస్తాడు. ఆ చెప్పేటప్పుడు ఎన్నింటినైనా నిరసించవలసి రావచ్చు, నిరసించి ఖండితంగా చెబుతాడు. ఆ నిరసించడం వల్ల నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ, నీ మీద అభిమానం ఉన్న వాళ్ళకి కానీ, నా మీద అభిమానం ఉన్న వాళ్ళకి కానీ దుఃఖం కలగవచ్చు. అర్థమైందా? ఆ దుఃఖం వల్ల వాడు ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? ఊరుకోడు, వచ్చి అడ్డంగా నిలబడతాడు. నువ్వేం చెప్తున్నావు అంటాడు. అర్థమైందండి? కాబట్టి గురు శిష్య సాంప్రదాయంలో 3వ వ్యక్తికి తావులేదు, పరమాత్మ కూడా తావులేదు. అక్కడ ఎవరినైనా సరే గురువు ఇది తప్పు, ఇది వదలవలసిందే అంటే ఖండితంగా చెప్పవలసిందే, ఇది వదలవలసిందే. అంతేగాని దీన్ని మిగుల్చుకొని ఆయన అని చెప్పడానికి వీలు కాదనమాట. అలా చెబితే అది ఆత్మజ్ఞానం అవదనమాట. ఆత్మజ్ఞానం అంటే దాని మీదే నిలబెట్టి మాట్లాడతాడు అంతవరకే. ఎందుకని? అది లభిస్తేనే నీ జన్మ సార్థకం అవుతుంది, లేకపోతే సార్థకం కాదు. నువ్వు ఎన్నన్నా చేసుకో, నువ్వు చెయ్యి మానేయి, నాకు అనవసరం.
నువ్వు ఏ దృష్టితో చేయాలి? నేను ఆత్మస్వరూపుడు అనే భావంతో చేయాలి. లేకపోతే కటకట మోసమాయను అనే దుఃఖం ఎప్పటికీ ఉండిపోతుంది. ఆ చివరి కాలంలో మరణ వేదన అంతా కూడా ఈ జీవ చూడగానేనండి, గుర్తుపెట్టుకోండి. మరణకాలంలో అందరికీ మరణ వేదన దొరికే అనుభవం వస్తుంది. ఆ మరణ వేదన అంతా కూడా ఈ చివరి జీవ చూడగానే. తర్వాత లేనిపోని దుఃఖజాలములోనబడి చెడిపోవుటెందుకు మానవమానంబులని మమత విడలేవు మేలుకొనవి. లేని పోని దుఃఖజాలము గురించి మాట్లాడుతున్నాడు. మనం అందరం ఎవరి గురించి, ఎవరు ఎంతమంది 10 మంది కలిసిన చోటలో ఏం చెప్పుకుంటారండి? లేనిపోని దుఃఖజాలం గురించి. దుఃఖజాలం అట. ఎందుకని జాలం అన్నాడు? జాలం అంటే సమూహం. ఒకటి చెప్తే ఊరుకుంటావా? ఆ ఒకటికి 10 చెప్తావు, మళ్ళీ ఆ 10కి మళ్ళీ వీడియో 10 చెప్తాడు, ఈ 10కి మళ్ళా 10. ఏమైపోయింది ఇప్పుడు? ఎక్కడైనా దానికి అంచెం ఉందా? ఫుల్ స్టాప్ ఉందా? పుట్టింది మొదలు చెబుతూనే ఉంటుంది. ఎన్ని వ్రతాల్లో ఎంతమంది కలిసిన. అసలు ఈ వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఎందుకు పెట్టారు? ఎవరో ఒకరి ద్వారా నువ్వు ఆత్మజ్ఞానం నేర్చుకోవడం కోసం అని పెడితే ఇవన్నీ చేసి ఏం ముచ్చట్లే చెప్పావు? ఈ 10 మంది కలిసి వీడి దుఃఖం వాడికి, వాడి దుఃఖం వీడికి. ఇప్పుడు జ్ఞానం వచ్చిందా, దుఃఖం వచ్చిందా? అర్థమైందండి? దుఃఖం తగ్గిపోవాలి, దుఃఖం లేకుండా పోవాలి. అవన్నీ ఆచరిస్తే, ఆ సత్కర్మాలు ఆచరిస్తే దుఃఖం లేకుండా పోవాలి. కానీ ఏం జరిగింది? ఎందువల్ల? దుఃఖ జాలము. జాలం అంటే రెండో అర్థం ఉందండి, వల. అర్థమైందండి? అది ఎటువంటిదట? వల. ఆ దుఃఖ జాలం ఎంతగా సమూహం అయిపోయిందంటే ఆ వల అంతగా బిగుసుకుపోయిందనమాట ఇప్పుడు. ఎందుకని అందులోంచి బయటకు రాలేక పక్షి ఎట్లా అయితే వలలో చిక్కుకుంటే తన్నుకుంటున్నావు, అట్లా ఆ దుఃఖం అనే జాల ఆ వలలో తన్నుకుంటున్నావు, ఆ సమూహంలో తన్నుకుంటున్నావు. ఎటువంటిదట అది? లేనిది, పోనిది. దానికి 2 లక్షణాలు లేదండి. ఏమిటట అది? లేనిది. అసలు నిజంగా దుఃఖం ఉందే? లేదయ్యా. మరి నువ్వు అనుభవిస్తున్నావు కదా, పోవటం లేదు. విచారణ చేసి చూస్తేనేమో ఆ దుఃఖం లేనిది, కానీ పోతుందే? పోవడం లేదు. అదే అనుభవంలో ఉంది కదా, లేనిదని తప్పుకుంటావు. ఇప్పుడు గురువు ఏమంటున్నాడు, శాస్త్రం ఏమంటుంది? ఈ దుఃఖం అనేది లేనిది నాయన, కళలో లాంటిది, అది అసలు లేనే లేదు. నువ్వు ఎప్పుడూ ఆత్మస్వరూపుడివే, నువ్వు ఎప్పుడూ ఆనంద స్వరూపుడివే, నీకు అసలు దుఃఖమే లేదయ్యా. నువ్వు సాక్షి స్వరూపుడివి, నువ్వు జ్ఞానస్వరూపుడివి, నువ్వు అనంతుడివి, అప్రమేయుడివి, సచ్చిదానంద స్వరూపుడివి. నీకే దుఃఖం లేదు నాయన, ఆ పరమాత్మతో సమానమైనటువంటి వాడివి. నీకు అసలు ఆ దుఃఖమనే ఛాయే లేదు. నీకు సుఖంలో కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉంటే ఉండవచ్చేమో, కానీ అసలు దుఃఖం అనేదే లేదు ఈ సృష్టిలో. నీవు కేవల జ్ఞానస్వరూపుడివి, నీకే భేదభావాలు లేవు, సర్వసముడవు, సాక్షివి అని చెబుతూ ఉంటే వీడేమనుకుంటున్నాడు? ఏమిటి ఇట్లా చెప్తాడు? పొద్దున్న లేచింది మొదలు రాత్రి దాకా దుఃఖమే కదా, ప్రతి పనిలోనూ దుఃఖమే కదా. ఇది చెయ్యకపోతే దుఃఖం, అది చేస్తే దుఃఖం. ప్రతి పనిలో ఏమిటండి? చేస్తే ఒక దుఃఖం, చేయలేదంటావా మరొక దుఃఖం. మరి ఏమిటంటే ఇప్పుడు నీ సుఖం ఎక్కడ ఉంది? నీ సుఖం ఉందా? ఏది చూపెట్టు. ఎందుకని? చెయ్యలేదంటావా? చేయలేదు అని వాడంటాడు. చేస్తేవా నీకు దుఃఖం వస్తుంది. అర్థమైందండి? కాబట్టి చెయ్యకపోతే వాడు మాటలు అన్నాడనే దుఃఖం వస్తుంది, చేస్తేనేమో చేసిన తర్వాత ఫలితాన్ని కూడా అంటాడుగా, ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాడా? అంటే ఏమైంది? మళ్ళా దుఃఖం వచ్చింది. ఎందువల్లట ఇప్పుడు అంటే మాన అవమానములతో కూడుకొని ఉందట. అది వచ్చిన చిక్కు. అది ఆ దుఃఖ జాలమంతా ఎందువల్ల ఇరుక్కున్నావయ్యా అంటే, ఇప్పుడు పక్షులను పట్టే వేటగాడు ఏం చేశాడట? వల పన్నాడు. వల కోసం పక్షి కిందకు దిగి వస్తుందా? రాదు. దాని లోపల గింజలు ఉన్నాయి, ఆ గింజల కోసం దిగింది, వలలో చిక్కుకుంది. అట్లాగే నీవేం చేసావట? శరీరం అనేటటువంటి వలలో దిగావు. అర్థమైందండి? ఎందుకు దిగావు? మానవమానములనే గింజల కోసం దిగావు. ప్రతి చోట నీ అహం సంతృప్తి చెందుతోందనమాట. అక్కడ ఎక్కడెక్కడైతే నీ అహంకారం సంతృప్తి చెందడం లేదో అక్కడంతా దుఃఖం వస్తుంది. వాడు నన్ను గుర్తించలేదు, వాడు నా ప్రత్యేకతను గుర్తించలేదు, వాడు నన్ను ఒప్పుకోలేదు, వాడు నా మాట వినలేదు, వాడు నా మాట వినలేదు.
ఏమిటి ఇందులో ఉన్నది రహస్యం అంటే మానావమానాలు ఉన్నాయి నాయన అందులో. నీ మాట వింటే పొంగిపోతున్నావు, మాట వినకపోతే కుంగిపోతున్నావు. అర్థమైందా? ఈ మానావమానాలనే గింజలు ఉన్నాయి ఆ వలలో. అందువల్ల ఏమైందంటే అవి లేనివి పోనివి. నిజంగా మానవమానాలు ఉన్నాయి ఎక్కడైనా చూపెట్టు. అవి లేనివి కదా, పోతున్నాయా మరి? పోవటం లేదయ్యా. అంటే ఇప్పుడు ఏం చేయాలట? మానవమానములను పోగొట్టుకోవాలి, అవి లేనివనే భావంతో చూచి. దేని దృష్ట్యా చూస్తే అవి లేవు? నేను ఆత్మస్వరూపుడనే భావంతో చూస్తేనే అవి లేకుండా పోతాయి. నేను ఫలానా అనే ఏ ఉనికితో చూసినా కూడా అవి పోవు నాయనా. అర్థమైందండి? ఏ ఉనికితో చూసినా సరే నీవు జీవితం మొత్తం మీద జీవించే అన్ని పాత్రలు అహంతో కూడుకున్నవి. అంటే అర్థం ఏమిటి? నేను ఫలానా వారి భార్యనండి, అహం అందులో లేదా? నీ ఉనికిని చాటుకుంటున్నావు. అర్థమైందండి? మరి ఎందుకు చాటుతున్నావు? నీవెవరివి? ఫలానా వారి భార్య అనేది ఏంది? శరీరంలోదా, లేకపోతే ప్రాణంలోదా, మనసులోదా, బుద్ధిలోదా? ప్రాణ మనోబుద్ధులకి ఎక్కడైనా భార్యాభర్తలు ఉన్నాయా? లేవు కదా. ప్రాణ మనోబుద్ధులకే లేనప్పుడు దాని సాక్షినైనా నాకెక్కడ ఉన్నాయి? లేవు కదా. నేను అంతరాత్మను కదా, ఆ ప్రాణ మనోబుద్ధులకు సాక్షిని కదా. ఈ సాక్షికి భార్యాభర్తలు ఉన్నాయా? లేవు కదా. తల్లిదండ్రులు ఉందా? లేదు కదా. బంధుగణం ఉందా? లేదు కదా. కూతుళ్ళు కొడుకులు మనవలు మనవరాళ్ళు ఉందా? లేదు కదా. నీ పాత్రలు నీవేగా, పుట్టింది మొదలు పోయేదాకా ఈ పాత్రలే సత్యం అనుకుంటేవి కదా. పాత్రల సత్యం ఎలా అయినాయి? పాత్రల సత్యం అవ్వవు కదా. ఆ పాత్రల ద్వారా నీ అంతరాత్మ యొక్క సాక్షిని గుర్తెరగమని కదా చెబుతోంది. కానీ నీవేం గుర్తెరిగావు? నీ అంతరాత్మ సాక్షిని గుర్తెరగవయ్యా అంటే పాత్రల్ని గుర్తెరిగే పాత్రే సత్యం అంటే గిన్నెట సత్యమైంది? గిన్నె సత్యం కాదు కదా. ఎందువల్లట? అలా నువ్వు గుర్తించడం వల్ల నీవు రోజు ఆ ప్రత్యేకత అహం అది అనుభవ సుఖం కలిగితేనేమో ఆహా ఆనందం. ఏమమ్మమ్మ అంటూ మీ పిల్లలు వచ్చి కావాలించుకున్నారనుకోండి, ఓ మహా ఆనందం. అబ్బో నిన్ను పట్టించుకోకుండా అట్టాగే వాడమ్మడు అడిపోయాడు. ఓవర్ నీ వీడిటే పోతున్నాను కనీసం. అర్థమైంది? చూడండి ఏమని అర్థమైందా? ఒక్కసారి ఆలోచించుకోండి. మనలో కలిగే భావములండి ఇవన్నీ కూడా. ఎంత దుర్భావములు, అవునా కాదా? ఆత్మజ్ఞానం దృష్ట్యా చూస్తే ఎంతటి దుర్భావములు ఇవన్నీ. ఎప్పుడో వదులుకోవాల్సినవి ఇవన్నీ కూడాను. ఏనాడో వదులుకొని ఉన్నట్టయితే ఎప్పుడో జ్ఞానం వచ్చేసేది. ఈ వదులుకోకపోవడం చేత పోని, అదే అందుకే చెప్పేదండి, ఇవి పోకుండా పట్టుకున్నావు. అర్థమైందండి? ఈ మానవమానములను అందుకే దేంతో పోలుస్తాడయ్యా అంటే గబ్బిలో వంటి తల్లకిందులుగా, కనీసం నిలువుగా కూడా కాదు, తల్లకిందులుగా. ఆ గబ్బిలో ఎప్పుడు తల్లకిందులుగానే ఉంటుందండి. మనం కూడా అంతే. మనం మానవుడు ఎట్లా ఉండాలట? శిరస్సు పైకి పాదముల కిందకి. కానీ ఈ మానవుల ప్రభావం చేత ఏమైపోయావుట? తల కిందకి కాళ్ళు పైకి. ఎందువల్ల? జ్ఞానం పోయి అజ్ఞానం వచ్చింది, ఆనందం పోయి దుఃఖం వచ్చింది. అర్థమైందండి? నేను ఆత్మస్వరూపుడిని తోచే అవకాశమే లేకుండా పోయింది. పూర్తిగా కప్పేసినాయి. అవి ఎంతగా కప్పేసినాయా అంటే ఈ మానవమానములు ఇక ఎప్పటికీ జ్ఞానసూర్యుడు తోచే అవకాశం లేనంత గాఢాంధకారంలో కప్పేసినాయి. గబ్బిలం పగలేం చేస్తుందండి? పగలు బయట కనపడుతుందా? కనపడదు కదా. ఎక్కడికి పోతుంది? ఎక్కడ చీకటిగా ఉందో అక్కడికి చేరుతుంది. ఎందుకనిట? జ్ఞానసూర్యుడు కనబడితే దానికి కళ్ళు కనపడవు. జ్ఞాన సూర్యోదయం కనుక జరిగితే గబ్బిలానికి కళ్ళు కనపడవు. అట్లాగే ఆత్మజ్ఞానం ఉదయిస్తే మానవులు లేనే లేవు, అవకాశమే లేదు అసలు దానికి. అయ్యో ఇది నేనే, ఇట చేయకూడదే. ఏమిటది? నువ్వు అర్థం ఉందా? నీవెవరు? మొట్టమొదటి అది ఆలోచించు. నువ్వు పరమాత్మ స్వరూపుడు, అథవా కాదు ఆత్మస్వరూపుడు. ఈ రెండు వదిలేసి ఎక్కడికి వచ్చేసావు? నేను జీవుడు, నేను శరీరము, నేను ఫలానా ఇల్లు, నేను ఫలానా ఇంట్లో ఫలానా గది, ఫలానా గదిలో ఫలానా మాంసం. చివరికి ఎక్కడ దాకా వచ్చేసావు? ఇంకా కూడా వచ్చేసావు. ఇంకా చెబుతామేనండి, వృద్ధాప్యం వచ్చేసిందండి, మంచంలో పడ్డావండి. నీ ప్రపంచం ఏమైపోయినప్పుడు? మంచమే నీ ప్రపంచం. చూసా నేను, అది కూడా అట్లా కూడా చూసా, ఎంతో మందిని చూసా. ఆ మంచం తగిలితే చాలు, ఏరా ఎందుకు నా తగిలావు మంచాన్ని? గొడవపడే వృద్ధులు లేరా? ఎందుకని? మంచమే అతని ప్రపంచం.
మిగిలిన ప్రపంచం అంతా అయిపోయింది, ఇంద్రియాల బలం క్షీణించిపోయింది, వెనక్కి తీసేసుకుంది, వృద్ధాప్యం వచ్చేసింది, చివరికి ఎంతకు వచ్చేసింది? మాంసమే నీ ప్రపంచం. దుఃఖపడిపోతూ ఉంటావు, అయినా సరే మార్చుకోలేవు. మనకి మీ కళ్ళ ముందు మీ పెద్దవాళ్ళందరినీ చూడండి, గతించినటువంటి పెద్దవాళ్ళందరినీ చూసి ఒక్కసారి ఆహా ఏమి జ్ఞానం బోధించారు వీళ్ళు. వాళ్ళ చివరి కాలంలో వాళ్ళు మనకు జ్ఞానమే బోధించి వెళ్తున్నారు. నాయన నా వల్ల నువ్వు ఉండమాక, మా నావమానములతోటి పరిమితమైన భావంతో దుఃఖపడిపోతూ ఎందుకు వెళతావు? ఆత్మజ్ఞానంతో సుఖంగా వెళ్ళిపో. సుఖంగా వెళ్ళాలని అందరూ అంటుంటారండి. దేన్ని ఆశ్రయిస్తే సుఖంగా ఈ శరీరాన్ని వదిలిపెట్టగలవు, ఆ పని చేయకుండా సుఖంగా వెళ్ళాలనే ఆశ మాత్రం వల్ల ప్రయోజనం ఉంది, పేరాశది. ఎందుకని జీవితకాలం అంతా జ్ఞాన సముపార్జనకి ఏ ప్రయత్నము చేయలేదు, ఏ విచారణ చేయలేదు, ఏమీ మార్చుకోలేదు. మరి పేరాశ మాత్రం అట్టాగే ఉండిపోతుంది. ప్రతి ఒక్కరు చెబుతున్నారా లేదా? ఏదో లేండి, జీవితం ఇట్లా సుఖంగా జరిగిపోయి సుఖంగా వెళ్ళిపోతే చాలు. పేరాశ అనమాట ఎప్పటికీ తీరదు. ఎందుకనిట? చిక్కుకున్నావు వలలో, దుఃఖజాలం అనే వలలో చిక్కుకున్నావు. ఎందువల్ల? మానవులనే సంతృప్తి కొరకు. నీవు పొగడబడటం, ఇతరులని తెగడటం, రెండు సమస్యలు ఉన్నాయి. నువ్వు పొంగాలంటే ఎదురువాడు కొంగాలి, అందుకని వాడిని అంటావు ఏదన్నా, వాడిని విమర్శిస్తావు. విమర్శిస్తే ఏమిటో ఉపయోగం? నీకు ఆనందం. ఎందుకని? వాడు కుంగిపోతూ చూస్తూ ఉంటే నీ మానం అవమానం రెండూ నువ్వే. అక్కడ కుంగిపోతుంది నువ్వే, ఇక్కడ పొంగిపోతుంది నువ్వే. ఈ కొంగక ఉండేటటువంటి జీవితం రావాలన్నమాట. అప్పుడే లేని పోని అనే స్పష్టమైన అర్థం తెలుస్తుంది అనమాట. పుట్టింది మొదలు పోయేదాకా పోవటం లేదు, అనుభవంలో ఉంటుంది. కానీ ఇది లేనిదని తెలుసుకొని జీవిస్తే అది పోతుంది. ఇది ఉన్నదని గుర్తించినంత కాలం ఎప్పటికీ పోదు. గుర్తుపెట్టుకోండి. శరీరం కానీ, విషయాలు కానీ, పంచకోశాలు కానీ ఉన్నవి అని నీకు తోస్తూ ఉన్నంత వరకు వాటి వల్ల నీకు దుఃఖం తప్పదు, ఎక్కడికి పోదు నాయనది. కాబట్టి ముందే నిర్ణయం చేయాలట, ఇవి లేనివని నిర్ణయం చేయి. ఇవి లేనివి, ఆత్మస్వరూప భావనలో ఇవన్నీ లేనివని నిర్ణయం చేసి ఆ దృష్టితో చూడవయ్యా, అది పరిష్కారం. దాన్ని ఇది పోయాలంటే ఎట్లాగా? నేను ఆత్మస్వరూపుడనే భావనలో స్థిరపడి ఉండి ఆ అభ్యాస బలంతో ఆ అలవాటుని అభివృద్ధి చేసుకుని ఆ దృష్టితోటి ఎప్పుడెప్పుడైతే ఇవి కలుగుతూ ఉన్నాయో, ఇది లేనిది కదా, మళ్ళా తోస్తుంది, నన్ను మళ్ళా లాక్కుపోతుంది వలలోకి, నా స్వేచ్ఛని హరిస్తుంది, నా ఆనందాన్ని హరిస్తుంది, మళ్ళా వచ్చిందిరా బాబు, దీనికి జాగ్రత్తగా ఉండాలి, నేను దీనికి జాగ్రత్తగా ఉండాలి, దీనికి జాగ్రత్తగా ఉండాలి, ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ప్రతి రెప్పపాటుదాలు దానికి నిన్ను మానవమానాల్లోకి పట్టుకుపోవడానికి. రెప్పపాటులో లాక్కి వెళ్ళిపోతుందండి, అంతే, ఏముండదు అక్కడ. ఏముంది? అర్థమైందండి? నిరంతరాయంగా. అందుకే చెప్పేది, నీకు మరణం ఎంతకాలంలో వస్తుంది? రెప్పపాటులోనే వస్తుంది. ఆ రెప్పపాటులోనే నీకు ఆత్మస్వరూప భావం నిలబడి ఉండాలి నాయన. అంతగా అభ్యాసం చేయి. సహజమైతే తప్ప ఇది సాధ్యం కాదు. అప్పటికప్పుడు నేనేదో బోల్డ్ సార్లు ప్రయత్నం చేశానండి, 1,00,000 కోట్లు జపం చేశానండి, ఏం ప్రయోజనం లేదు. నీ జపమాల ఎక్కడో దాంతో పాటు అది పోయింది. నీ జపం దేంతో పోయింది? దేని మీద ఆధారపడి చేసావు? జపమాల మీద ఆధారపడి చేసావు, పోయే. ఆ జపమాల పక్కకు పెడితే నీ జపము పోయే, నీ జపమాల పోయే. ఎందుకని? దానివల్ల ఏ అనుభవం లేదుగా, యాంత్రికం కదా. ఏం చేయాలట? జపమాల విసిరేయి, హంస జపం చేయి. నీ హంసతో సమంగా జపం చేయి, ప్రాణంతో సమంగా జపం చేయి, కొంతవరకు ప్రయోజనం. తర్వాత ఆ ప్రాణం ఆగిపోతే ఏం చేస్తుంది? జపం ఆగిపోదా? ఇప్పుడు ఏం చేయాలట? ప్రాణంతో పని లేకుండా జపం జరగాలి. గాలి విడిచిపెట్టేది లేదు, తీసుకునేది లేదు, కానీ మనసు మాత్రం జపం చేస్తూ ఉండాలి. అది పరిస్థితి. ఇంకా క్రమంగా చెబుతున్నాను అందుకోసం పైకి. అర్థమైందండి? ఇంకా పరిస్థితి మనసుతో కూడా పని లేదు, ఏ ఆలోచనతో పని లేదు, మౌనంగా జపం చేస్తున్నారు. అప్పుడు కూడా జపమే జరుగుతుంది, మౌనంగా జరుగుతుంది. కాకపోతే నీ ఇష్టం, ఏదైనా సరే, ఏదైనా ఒకటే. 7 కోటి మహామంత్రములు ఉన్నాయండి, 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి, అన్నిటి ఫలితం ఒకటే. అన్ని మంత్రాల యొక్క ఫలితం ఒకటే. మనసుని ఒక స్థాయిలో నిలబెట్టడం వరకే. ఒక స్థితిలో మనసును స్థిరంగా నిలబెడుతుంది. అది తర్వాత విషయం, ఆ పై విషయాలు మాట్లాడుకుంటే ప్రయోజనాలు. ముందు సాధన అక్కడ దాకా రావాలి, వచ్చినాక అప్పుడు పై తర్వాత. చూడండి, పైన ఏం చెప్పాడు? లేనిపోని దుఃఖజాలని చెప్పి అది గబిలం అనమాట. వెంటనే కింద ఏం చెబుతున్నాడు చూడండి. నిజ గురుండగు సూర్యుడిప్పుడు నిజముగా ఉదయించే చూడుము. ఆ మానవమానాలు విడిచిపెడితే కానీ నీ గురువు కనపడ్డాయా? ఎప్పటికైనా సరే
నా గురువు కనపడలేదు, నా గురువు నువ్వు ఎంత మొరపెట్టుకున్నా ప్రయోజనం లే. విడిచిపెట్టి మానవమానాలు వెంటనే గురువు కనపడతాడు. నిజ గురుండగు సూర్యుడిప్పుడు నిజముగా ఉదయించ చూడుము, త్రిజగముల వారంత మేల్కొని తెలివిగన్నారు, జీవా మేలుకొనవే. అలాగా ఎప్పుడైనా కూడా ఏమిటి చేయాలట దాన్ని? ఆ మానవమానములలో నుంచి బయటికి రా, ఆ లేనిపోని దుఃఖజాలమని తెలుసుకో. బయటకు వచ్చి చూస్తే నిజ గురుండగు సూర్యుడు ఇప్పుడు నిజముగా ఉదయించాను చూడుము. ఎందుకని? ఈ సృష్టి అంతా గురువుగానే కనపడతాడు. ఆ రెండింటి వలనే ఈ సృష్టి గురువుగా కనపట్టలేదు. పరమాత్మ ఈ సృష్టి అంతా తన యొక్క స్వరూపంగా ఎక్కడ చూసినా పరమాత్మ నీకు కనబడేట్లుగా ఈ సృష్టిని సృజించాడు. కానీ నీకు మానవులు ఉండటం చేత, వాటికంటే నేను అధికుణ్ణి అనేటువంటి అహంకారం ఉండటం చేత ఆ సృష్టి బోధించేటువంటి బోధన స్వీకరించలేకపోతున్నావు నాయన. అర్థమైందండి? ఎందుకని ఏం చెబుతున్నారు? పరోపకారం కోసమే పుట్టాలి, పరోపకారం కోసమే ఈ శరీరాన్ని ఉపయోగించాలంటున్నాడు. ఎందుకనిట? ఆ పశువులు, పక్షాదులు, లేకపోతే ఈ చెట్లు, చేమలు, నదులు అన్నీ ఉపమానాలు చెబుతూ వచ్చాడు. అవన్నీ దేనికోసం పారుతున్నాయి? దేనికోసం పుష్పిస్తున్నాయి? దేనికోసం ఫలిస్తున్నాయి? వాటికి ఏమైనా ఉపయోగం ఉందే? ఏమి లేదు కదా. అవన్నీ పరోపకారమే బోధిస్తున్నాయి కదా నీకు. మరి నువ్వు ఎందుకు చేయవయ్యా పరోపకారం? ఈ అనంత సృష్టి ఏం బోధిస్తున్నది? రోజు ఎవరికొరకు ఉపయోగపడవయ్యా? ఎవరికొరకు ఉపయోగపడవయ్యా అంటే ఏం చేసివి? అది సంగతి. ఎక్కడైతే నీ అహంకారం సంతృప్తి చెందుతుందో వాడికి ఉపయోగపడే ప్రయత్నం చేస్తున్నావే. నిన్ను గుర్తించిన వాడికి చెయ్యి, నువ్వెవడో తెలియని వాడికి చెయ్యి, నువ్వెవడో తెలియ చెప్పకుండా చెయ్యి. అది పరోపకారం అంటే. అర్థమైందండి? నేను ఫలానా అని వాడికి తెలియకూడదు, కానీ వాడికి ఉపకారం జరగాలి. నీకు అప్పుడు కర్తృత్వం ఉండదు అక్కడ, నేను చేశాననే భావన ఉండదు అక్కడ, అప్పుడు అహం పోతుంది. అది పరోపకారం, ఆ సేవ వల్ల ఉపయోగం. నేను త్యాగం చేయాలి. ఆ నేను త్యాగం చేయనంత వరకు ఎప్పటికీ కూడా నీవు గురువుని గుర్తించలేవు. గురువుని గుర్తించాలంటే ఎవరైనా సరే ఆ మానవుల్ని విడిచిపెట్టాలి, నేననే కర్తని త్యజించాల్సిందే. అప్పటి వరకు నీ గురువు వల్ల ఏం ప్రయోజనం లేదు. తర్వాత పరమాత్మ రహస్యం 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 అని అంటుంటారు కదా. కానీ పరమాత్మ ఎలా ఉన్నట్ట? బట్టబయలుగా ఉన్నట్ట. ఏ రహస్యం లేకుండా అంతటా సర్వవ్యాపకమై ఇక్కడ అణువు మహత్ అనే తేడా లేకుండా అనంత సృష్టి ఎందు విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ. బట్టబయలుగా ఉన్నట్ట. మనం ఎందుకు చూడలేకపోతున్నాం మరి? అది సంగతి. సమస్య నీ దృష్టిలో ఉంది కానీ సృష్టిలో లేదయ్యా. ఆ సృష్టిని పరమాత్మ భావంతో చూడవయ్యా, అప్పుడు పరమాత్మే కనబడతాడు. చూడకపోవడం చేత బట్టబయలను గురుడు చూపిన ఆ గురువు ఏం చేశాడయ్యా? ఇదిగో పరమాత్మ ఎలా ఉన్నాడో చూడు. అదిగో ఆ మల్లె చెట్టు పూస్తుంది కదా, ఆ పువ్వులు పూస్తున్నాయి అంటే దాని వెనక ఎవరి శక్తి కారణం? ఆ కారణం ఎవరయ్యా? పరమాత్మే, ఆ చైతన్యమే. ఆ దాంట్లో పని చేయకపోతే అది ఎట్లా పూస్తుంది? జడ పదార్థం కదా అది. నువ్వు ఇంత అందంగా మాట్లాడుతున్నావు, ఎవరి వల్ల? ఏ ప్రభావం వల్ల? ఒక ఆయన అందంగా పాడుతున్నాడండి, శ్రావ్యంగా పాడుతున్నాడండి, ఎవరి ప్రభావం వల్ల? బాలమురళీకృష్ణ గారు పాడుతున్నారు కాదు, బాలమురళీకృష్ణ ఎందున్న పరమాత్మ సత్తా ప్రభావం చేత అతను ఆ ఉపాధి అలా ఉపయోగపడుతుంది. అర్థం ఉందండి? నేను చిరంజీవి ఫేవరెట్ అండి. చిరంజీవి అలా నటించడానికి కారణం ఎవరు? అతనిలో పనిచేసే పరమాత్మ సత్తా, ఆ చైతన్యం అలా ప్రవర్తిస్తూ ఉంది. ఆ ప్రాథమికతతో పనిచేస్తుంది. నేను అద్భుతంగా వంట చేస్తాను, జయపిన్ని అద్భుతంగా వంట చేసే అవకాశం లేదు. అందులో ఉన్న పరమాత్మ సత్తా, ఆ చైతన్యం ఆ రూపంలో ఆ గేట్లోంచి పనిచేస్తుంది. ప్రాణమనోబుద్ధుల్లో ఉంది, అది ఆ సూక్ష్మంలో ఉంది. దీన్ని బాగు చేయాలంటే ఎక్కడ బాగు చేయాలంటే ఇప్పుడు సూక్ష్మాన్ని బాగు చేయాలి. అసలు మనం దేన్ని బాగు చేయాలి అంటే సూక్ష్మాన్ని శుద్ధి చేయాలి. నవవిధ భక్తి మార్గాల ద్వారా ప్రాణ మనోబుద్ధులు శుద్ధి చెందాలి.
కానీ ఏవి శుద్ధి చెందుతున్నాయి? బాహ్య శుద్ధి. 10 సార్లు నీళ్ళు పోసినావుగా పైనుంచి కిందకి, అంతేనా కదా? 10 సార్లు స్నానం చేసేస్తే ఏమైందా? శరీరం శుద్ధి అయిందని నీ అభిప్రాయం. అసలు ఆ భక్తి వల్ల దేని శుద్ధి అవ్వాలి? ప్రాణమనోబుద్ధులు. వాటిలో ఉన్న వాసనా బలం పోవాలి, వాటిలో ఉన్న సంస్కార బలం పోవాలి, వాటిలో ఉన్న గుణ బలం పోవాలి. మనస్సు ఇంకా అప్పుడు ఆ మూడే చెప్తున్నారు దీన్ని, మనస్సుని ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనసే బుద్ధి, బుద్ధే చిత్తం, చిత్తమే అహంకారం, అన్నీ మనసే. అయితే దాని యొక్క స్థితిని బట్టి, పనిచేసే పరిస్థితిని బట్టి చెబుతున్నాడు. అలా విడగొట్టి చెప్పకపోతే నీకేమవుతుంది? దాన్ని పట్టలేకపోతున్నావుగా. నువ్వు పట్టడం కోసమని విడగొట్టి చెబుతున్నాడు, అర్థమైనా? అందుకని ప్రాణ మనోబుద్ధులని తేల్చేస్తున్నాడు. ఎందుకని? స్పష్టంగా విడిపోయి ఉన్నాయి. ఈ మనసు బుద్ధే ఇంకా కొంచెం సూక్ష్మమైతే లోపలికి వెళ్ళి తిరిగి చూస్తే చిత్తము అహంకారం అవుతుంది. మనసు బుద్ధి చిత్తం అహంకారం. అది అక్కడ దాకా వెళ్ళాలి అంటే నువ్వు ముందు కింది బాగు చేయి, ప్రాథమిక వ్యవసాయం చేయి. ఇప్పుడు ఎలా ఉందట? కొండలు గుట్టలు తుప్పలు రాళ్ళతోటి ఉంది మన క్షేత్రం అంతా కూడా. నేనేం చేయాలి? ముందు బాగు చేయి. ముందు అప్పుడే విత్తనాలు వేసే ప్రయోజనం ఏముంది? కాబట్టి నీవు ఆ బట్ట బయలు ఎట్లా అయితే ఉందో అలా పరమాత్మ ఉన్నాడయ్యా. ఏ రహస్యం లేదు నాయన, కనపడకపోవడమే ప్రసక్తే లేదు నాయన. నువ్వు అన్వేషించవలసిన అవసరమే లేదు. ఎందుకని? నీ లోపల నీ బయట అంతా సర్వత్రా వ్యాపించి ఉన్నవాడిని ఎక్కడని వెతుకుతావు? మనం పుట్టిన మొదలు ఏం చేసామండి ఇప్పటివరకు? కాశీలో ఉన్నాడా, రామేశ్వరంలో ఉన్నాడా, కేదార్నాథంలో ఉన్నాడా? ఇంకా ఇప్పటికీ మనలో ఆలోచన కదులుతూనే ఉంది కదా. గంగోత్రిలో ఉన్నాడా, యమునోత్రిలో ఉన్నాడా? ఉందా ఎక్కడైనా? అక్కడెక్కడ ఉన్నాడు? అక్కడ ఉంటే ఇక్కడ లేడా? అక్కడే ఉండి ఇక్కడ లేకపోతే పరమాత్మ ఎలా అయ్యాడు? ఒకసారి ఆలోచించండి. అతను దైవమే కనుక అయితే దైవం సర్వవ్యాపకుడు కదా. కేదార్నాథ్లో మాత్రమే ఉండి ఇక్కడ లేడా? ఎలా సాధ్యం? అలా అయితే దైవం ఎలా అయ్యాడు? అంటే ఏ భ్రాంతి ఉన్నది ఇప్పుడు నీకు? క్షేత్ర భ్రాంతి ఉందన్నమాట. అంటే ఏంటంటే ఆ క్షేత్రానికి వెళ్తే పుణ్యం వస్తుందిగా. ఏం చేసుకుంటాను ఈ పుణ్యాన్ని? మళ్ళా సుఖమేగా. అంటే అర్థం ఏంటి? పుణ్యం వస్తే చాలండి. ఎందుకని? పుణ్యం వల్ల సుఖం వస్తుంది. నీకు పుణ్యాన్ని ఎందుకు కోరుతున్నావయ్యా? సుఖాపేక్ష. సుఖం మీద అపేక్ష, ఆశ ఉన్నదన్నమాట. ఆ సుఖం ఏమిటి? శరీర సుఖమే కదా, ఇంద్రియ సుఖమే కదా. ఈ ఇంద్రియ సుఖం కోసమని మోకాటి పర్వతం ఎక్కి మోకాటి దెబ్బలు పగలగొట్టుకుని ఆ తిరుపతి అలా వెళ్ళి ఆ తిరుపతి దేవుడు ఇక్కడ లేడా? 7 కొండల మీదే ఉన్నాడా? ప్రతి దాంట్లో, ప్రతి క్షేత్రంలో కూడా వాళ్ళు స్పష్టంగా ఆత్మజ్ఞాన నిరూపణ కోసమే అవన్నీ అలా పెట్టారు. అన్ని కష్టాలు పడి నువ్వు ఎందుకు వెళ్ళాలయ్యా? అంత కష్టపడి వెళ్ళిన తర్వాతైనా కానీ నీకు తెలుస్తుందని. ఒరే అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకడేరా దేవుడని. ఎందుకని? ఎప్పుడో 7 కొండల మీదే ఉండు. సాధ్యమవుతుందా? వీలు కాదు కదా. కాబట్టి దైవం అంటే, పరమాత్మ అంటే సర్వవ్యాపకమై బట్ట బయలు వలె ఉన్నాడయ్యా. ఈ సత్యం తెలుసుకో. గురుడు చూపిన కనులట్టే పొడమి. పొడమి అంటే సృష్టి. సృష్టిని అట్లా చూడవయ్యా, పరమాత్మ భావంతో చూడు. అందునను పట్టు విడువక గుట్టు మరువక. ఈ పరమాత్మ సర్వవ్యాపకుడై ఉన్నాడనే గుట్టును మరవద్దు. అది మర్చిపోతుంటావు మళ్ళీ మాటి మాటికి. ఎందుకు? శరీర భావంలోకి వస్తుంటావు కాబట్టి. మరువక పట్టు విడువక. పంతం, నీకేమైనా పంతం ఉంటే ఇందులో పట్టు. నీకు ఇప్పటి వరకు అన్నింటిలో బోల్డ్ విషయాల్లో పంతం ఉన్నది కదా. ఆ పంతం ఏదో ఇందులో పట్టు చూద్దాం, నీ చెత్త ఏంటో తెలుస్తుంది. అంతటా ఉన్న పరమాత్మని దర్శించడంలో పట్టుబట్టి ఆ పంతం ఏదో. నాకేమైనా సరే నేను పరమాత్మను, అంతటా ఉన్న పరమాత్మ నాకెందుకు కనపడడు? ఆ పరమాత్మ భావంతో చూడు, అంతేగాని అహంతో చూస్తే కనపడడు. మళ్ళా అక్కడ ఎవరైనా ఆత్మజ్ఞానం ఉన్న మహానుభావుడు దొరికితే నీకేమైనా ఇలాంటి వాక్యం చెబుతాడనే ఉద్దేశంతో పెట్టారు అవి. పైగా దానికి ఒక నియమం ఉందండి. ఈ క్షేత్ర సందర్శన సన్యాసికి లేదు, అర్థమైందండి? బ్రహ్మచారికి లేదు. ఎవరికి ఉండడం మధ్యలో? గృహస్థుకు ఒక్కడికే ఉంది. వానప్రస్థుడికి అసలు లేదు, ఎందుకని వనాల్లో ఉంటాడు కాబట్టి, ఏకాంతంలో ఉంటాడు కాబట్టి. సన్యాసికి అవసరం లేదు, బ్రహ్మచారికి ఆ వికాసం లేదు. కేవలం గృహస్థుకు మాత్రమే క్షేత్ర ఆరామ సందర్శన తీర్థయాత్రలన్నీ కూడా. ఎందుకు పెట్టాడయ్యా అంటే, నీవు ఈ తీర్థయాత్ర ఫలితం వల్ల ఎవడైనా ఒక మహానుభావుని నువ్వు గుర్తిస్తే వాడిని ఆశ్రయించి నీ మిగిలిన జీవితం వెళ్ళబోయడం కోసం. అంతేగాని అక్కడికి వెళ్ళి తిరుపతి ప్రసాదం తినరమ్మని కాదు. గుండు కొట్టించుకోవడం, లడ్డూ తింటాం, వచ్చేయడం, ఇంతే కదా తిరుపతిలో వెళ్ళేది. చేసే పని మనం ఇంకేమైనా ఉందా?
ఎప్పుడైనా కానీ ఎక్కడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఏదైనా ఎక్కడైనా ఎవరైనా మహానుభావుడు ఉన్నాడా, ఆత్మజ్ఞానాన్ని బోధించే వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అన్వేషించావా ఎప్పుడైనా? అవునమ్మా. అంటే ఏమిటి, నువ్వు అసలు ఇక్కడ ముందు బయలుదేరేటప్పుడే నువ్వు నేను ఎందుకు వెళుతున్నాను అసలు అక్కడికి? ఆ మహానుభావుడిని వెతకడం కోసం వెళుతున్నాను. ఆ జీవన గమ్యాన్ని కడతీర్చే మహానుభావుడు ఎక్కడైనా ఇప్పటి వరకు లభించలేదు. నాకు ఆ గురువు అక్కడెక్కడైనా ఎవరైనా లభిస్తాడా అనే అన్వేషణతోటి నువ్వు ఇక్కడ జీవిస్తే ఆ దృష్టి వస్తుంది. అంతేగాని ఇక్కడ నుంచి అన్ని సరాసరి రికమెండేషన్ తోటి అన్ని చివరిదాకా బుక్ చేస్తేవి, అన్నీ ప్రశాంతంగా ఎక్కి పడుకుంటువి, అక్కడ లేస్తేవి, వెళుతీవి, చూస్తేవి, గుండు కొట్టుకుంటువి, తర్వాత లడ్డూ ప్రసాదం కూడా రికమెండేషన్ తీసుకుంటేవి, వచ్చేస్తేవి. ఏమిటయ్యా అంటే, మా అల్లుడండి సరాసరి బంగారు వాకిల దగ్గరికి తీసుకెళ్ళిపోవడండి, 10 నిమిషాల్లో దర్శనం అయిపోయిందండి, అద్భుతంగా ఏసీ లాడ్జ్లో పడుకున్నామండి, వచ్చేసామండి. ఏమైందండి ఇప్పుడు? ఏమిటి ప్రయోజనం? ఇదే కదా మనం చెప్పుకునేది. ఎన్ని తీర్థయాత్రలు చూసుకోండి మీరు. దేవుడు బాగా దర్శనం కంటే కూడా తీసుకెళ్ళి వాళ్ళు బాగా తీసుకెళ్ళారండి, చూపించారండి. ఇదే అర్థమైందండి. ఏమైంది ఇప్పుడు? అర్థమైందా? ఇలాగా ప్రతి దాని వెనక కూడా ఇలా మోసపోతున్నావయ్యా. అందుకే ఈ మొదలెట్టినప్పుడే చెప్ప కట్ట మోసమాయని, ఇలా మోసపోతున్నావు తెలుసుకో. ప్రతి పద్యంలోనూ అందుకే చెప్పేది. అందుకే ఈ శీర్షిక మొట్టమొదటి అలా పెట్టింది. ఈ ప్రతి అంశంలో కూడా నువ్వు మోసపోతున్నావయ్యా. ఏమిటి మోసపోతున్నావు? ఆత్మజ్ఞానాన్ని కోల్పోతున్నావయ్యా. దేనికోసమైతే మానవ ఉపాధి వచ్చిందో ఆ లక్ష్యం పోయిందయ్యా, ఆ గమ్యం పోయిందయ్యా, ఆ విధానం పోయిందయ్యా. ఇది తెలుసుకో. మాయతనువై మాయతానై మాయ పనులను చేయుచును మరి, మాయతన మర్మంబుగననే మాయమై పోవున్ దేవా మేలుకొనవే. మాయా మాయా అంటున్నావు, అసలు ఆ మాయ ఉన్నదా? మాయ అంటేనే అర్థం లేనిదే. మాయ అంటే అర్థం లేనిదే, లేనిది మ్యాజిక్. మంత్రం అక్కడ వాడు ఏం చేశాడా? ఇంద్రజాలికుడు గాల్లో చేతులు ఊపాడు, లేని వస్తువును సృష్టించాడు, నీ చేతిలో పెట్టగానే మాయమైపోయింది. ఎలాగడా? మాయ అంటే లేనిదయ్యా బాబు, ఉన్నది కాదు అది. కానీ నువ్వు దేన్ని ఆశ్రయించావట? ఉన్న పరమాత్మను ఆశ్రయించవయ్యా. అంటే నీ మానవమానాల యొక్క పోషణ కోసం ఈ మాయను ఆశ్రయించి పైగా ఏం చెబుతున్నావు? చివరికి వచ్చేప్పటికి ఫలితం దుఃఖమైనాగా. ఏం చేస్తావు నాయన? అంతా మాయ. అయ్యో మోసపోయావు కదా. లేని మాయను ఆశ్రయించడం వల్ల మోసపోతున్నావు నాయన. ఆ మాయకు ఒక రహస్యం ఉందట. ఏమిటట అది? మాయ తనువై. నీ తనువు మాయ నాయన అంటే లేనిది. మాయ తానై. నువ్వు ఎన్నింటినైతే నేను అనుకుంటున్నావో ఆ నేను లేనిదిరా బాబు. మాయ తనువై మాయ తానై. రెండు స్పష్టంగా చెబుతున్నాడు. అందుకోసమే నువ్వు తనువే అంటావా, అది అసలే లేనిది. తనువు కాదన్నావు, ప్రాణం అది కూడా లేనిదయ్యా. మనసు అది లేనిదయ్యా. బుద్ధి అది కూడా లేనిదయ్యా. దాని తర్వాత అవతల చిత్తం అది లేనిదయ్యా. దాని అవతల అహంకారం లేనిదయ్యా. తెలుసుకునేవాడు వాడు లేడయ్యా బాబు. ఎన్నింటికైతే ఈ నేను ముడేస్తున్నావో లోపలికి వెళ్ళే కొద్దీ అవి కూడా లేనివే. మాయ తానై అనేది అది అన్నమాట దాని అర్థం. ఎక్కడ దాకా అంటే పరమాత్మ దాకా. చివరికి అది కూడా లేనిదే. ఆ తర్వాత విషయం అర్థమైందండి. ఈ నేను ఏ స్థితికి అయితే ముడేస్తూ వెళుతున్నావో అవన్నీ లేనివేనయ్యా. ఎందుకు కిందకి చెప్పడం లేదు? కిందవన్నీ పైన చెప్పేశాడు. మాయ తనువై. శరీరము శరీరగత సంబంధాలన్నీ మాయేనయ్యా బాబు. ఒక దెబ్బకి తీసోదలు పడేశాడు. మీలో ఏం మాట్లాడుతున్నాడు? నీ సాధనలో ప్రయాణం చేసేటప్పుడు నేను శరీరం కాదు నేను ప్రాణమును అనుకున్నావు కదా. నేను ప్రాణం అనుకోగానే పోయింది మళ్ళీ. అది కూడా మాయనైనా మాయ తానై. ఈ నేను ఎక్కడెక్కడైతే ముడేస్తున్నావో అది కూడా లేనిదేనయ్యా బాబు. మాయ తనువై మాయ తానై. మాయ పనులను చేయదు. ఎందుకు చేస్తున్నావట? ఈ నేను అలా మాయకు ముడేసావు. ఈ శరీరమే మాయ, అది తెలుసుకోలేకపోతున్నావు. అర్థమైందండి? మీరందరూ తెలియకుండానే ఆ మాట అంటూ ఉంటారు. తల్లి గర్భంలో ఎక్కడ పెరిగిందండి శిశువు? ఎక్కడ పెరిగింది? నీ శరీరం ఎక్కడ పెరిగింది? దేని ద్వారా తయారైంది?
దాంట్లో నుంచే తయారైంది. దాంట్లో నుంచి తయారైంది దాని లక్షణం కాకపోతే దానికి ఏముంటుంది? అంతే కదా. ఎందులో తయారైంది? అక్కడ ఆ స్థానంలో తయారైంది. ఆ స్థానంలో ఆ ఆహారంతో ఆ లక్షణంతో ఆ గుణంతో తయారైనటువంటి శరీరానికి ఏమొస్తుందయ్యా? లేని లక్షణమే వస్తుందయ్యా. ఎందుకని? తల్లికి దాంతో తర్వాత ఏమైనా పని ఉందా? ఏం పని లేదు. గంట అవతల పడేసింది శిశువుతో సహా. చూసుకోండి ఒకసారి. శిశువుతో సహా తల్లి శరీరం ఏం చేసింది? నీతో నాకేం పని లేదు పొమ్మంది అంతే. మాయని గంట అవతల పడేసింది. పడకపోతే తల్లికి ప్రమాదం. అర్థమవుతుందండి? సృష్టి సహజ లక్షణం ఎలా ఉంది? ఏ జీవికైనా సరే అది గంట అవతల పడేస్తుంది. అంటే ఏమిటి? మాయని ఆశ్రయించే అవకాశం లేదయ్యా. సృష్టిలో ధర్మం ఎంత చక్కగా బోధిస్తుందో చూడండి. కానీ మనం ఈ పాఠం నేర్చుకున్నామా? 5 పిల్లల్ని 6 పిల్లల్ని 1 డజన్ మందిని గంటి పొరపాటునైనా కూడా ఇది ఇలా విచారణ చేసావా? చేయలేదు కదా. ఎంతోమంది మన కళ్ళ ముందు పిల్లలు పుడుతున్నారు, వాళ్ళని చూస్తున్నావు, వాళ్ళందరికీ సేవలు చేస్తున్నావు. కానీ అయ్యో ఈ శరీరం ఎక్కడ జన్మించింది? ఇందులో కదా జన్మించింది. మరి ఇది గంటేస్తున్నాను కదా, తర్వాత ఇది పనికి రాకుండా పోతుంది కదా. అంటే పనికి రాని దాంట్లో పుడుతున్నది కదా ఇది. మరి దీనికి ఏ లక్షణం ఉంటుంది? ఆ లక్షణమే కదా ఉండేది దీనికి. మరి నేను దీన్ని ఆశ్రయించానేమిటి? ఏం అవివేకం ఇది, ఏం అజ్ఞానం ఇది. ఈ శరీరమేనేని అనుకుంటున్నానేమిటి? కనబడుతున్న ఆ శరీరమే నా మనవరాలనుకున్నానండి. ఉందా? లేదు కదా. అర్థమైందా? కాబట్టి మీరు ఇలా విచారణ చేయాలి. అప్పుడేమైపోయారు? మనవరాలు లేదు, అమ్మమ్మ లేదు. ఎవరు? ఇద్దరు జీవులవి. వారి వారి జీవన ప్రయాణం కోసం, పరిణామ పాఠం కోసం ఆ శరీరాన్ని తీసుకున్నారు. ఆ పరిణామ పాఠం ప్రకారమే జరిగిపోతూ ఉంటుంది. అక్కడ ఏమి నీ ప్రభావం దాని మీద, దాని ప్రభావం నీ మీద, అంతా కూడా గుణ ప్రభావమే, తాత్కాలికం. నీ రజోగుణం, నీ తమోగుణం, నీ సత్వగుణం. ఆ జీవిలో ఉన్న సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అందులో ఉన్న ప్రాణమనోబుద్ధులు, ఇందులో ఉన్న ప్రాణమనోబుద్ధులు. అందులో ఉన్న సూక్ష్మం, ఇందులో ఉన్న సూక్ష్మం. ఆ స్థూలాన్ని ఉపయోగిస్తున్నాయి. పరిణామ పాఠం అందులో స్థిరపడుతుంది. అంతకుమించి వేరే ఏమండి? జీవితం అంతా ఒకే ఒక వాక్యం ఉన్నది. ఏమిటయ్యా? ఆ ప్రాణమనోబుద్ధులనే జీవుడు గుణాలను ఆశ్రయించి ఈ శరీరాన్ని పనిముట్టుగా ఉపయోగించి పరిణామ పాఠం నేర్చుకుంటున్నాడు. అంతే మొత్తం జీవితం అంతా. వేరే ఇంకేం లేదు నాయన. మరి మిగిలినవన్నీ అవన్నీ మాయతనువై మాయతానై మాయ పనులను చేయుచును మరి మాయతన మర్మంబు కననే. ఇలా తెలుసుకోవయ్యా దాని మర్మం. తెలుసుకున్నావు? మాయమైపోవున్. ఎక్కడుందో చూపెట్టు. ఇప్పుడుగా మాయ ఎప్పుడైతే అంతరించిపోయిందో పరమాత్మ ఎదురకుండా కలబడతాడు. ఈ మాయను ఆశ్రయించినంత వరకు పరమాత్మ కనపడాడు. అర్థమైందండి? కాబట్టి ఈ మాయ యొక్క మర్మం విప్పి చెప్పేస్తున్నాడు. ఇలా తెలుసుకో దీన్ని. ఈ రెండు పోగొట్టుకున్నావా ఆ మాయ అంతరించిపోతుంది. అంతరించిపోతే పరమాత్మ సాక్షాత్కారం కళ్ళెదురకుండానే ఉంటుంది. ఎక్కడో వెతుక్కోకర్లేదా నువ్వు. అర్థమైందండి? నీవు మాయను ఆశ్రయించే. ఎవరు ఆశ్రయించు? లేని దాన్ని ఎవడు ఆశ్రయించమన్నాడు? ఉన్న పరమాత్మను వదిలేసి లేని మాయను ఎవరు ఆశ్రయించమన్నారు? అర్థమైనా? అది అంతే కదా. మాయ అంటే అర్థం లేనిది. ద్వాదశీ షోడశులనే జలధార కర్ణములందు సోకిన బాధలన్నీయు తొలగి నీవిక భ్రాంతి వదలెదవు మేలుకొనవి. ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు అనేది ద్వాదశి. ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు. ఇందాకేం చెప్పాడు? బట్టబయలు అంటే పరమాత్మే కదా. ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు. పైన ఏం చెప్పాడు? మాయ విడవమన్నాడు. విడిస్తే ఏం మిగిలింది? పరమాత్మే ఉన్నది. అంతే కదా. అదేమిటి? బట్టబయలు వలే ఉన్నది. ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకో ఇదే వాక్యం. అక్కడ ఏమైనా ఉన్నట్టు తోచింది వెంటనే నీకు వాక్యం గుర్తు రావాలి. ఈ ఉత్త బట్టబయలు ఏమితో అది తోస్తోందయ్యా. ఇదిగో ఇక్కడ ఈ తులసి చెట్టు ఉంది. తులసి చెట్టుకు రోజు నీళ్లు పోస్తే నాకు మోక్షం వస్తుంది. ఏమైంది? సాధ్యమేనా? ఎలా సాధ్యం? తులసి చెట్టు మోక్షాన్ని ఇచ్చేట ఇదే, ఆ మల్లె చెట్టు ఎందుకు అనే విచారం రావాలి, ప్రశ్న రావాలన్నమాట. ఈ తులసి చెట్టు మోక్షాన్ని ఇచ్చేట ఇదే,
ఆ మల్లె చెట్టు ఎందుకు ఇవ్వదు? దీనికి ఏదో ప్రత్యేకత ఏం చేసావు? నీకున్న అహమే దానికి తగిలించావు. అంతేనా? ఈ తులసి చెట్టు విష్ణు స్వరూపం అండి, ఆ మల్లె చెట్టు కాదా? సర్వస్థితికారకుడు విష్ణు అయినప్పుడు అందులోని ఆ చైతన్యమే ఇందులో ఆ చైతన్యమే కదా, అందులో ఉన్న దైవం ఇందులో లేడా? ఆ నీడ పెట్టి దీనికి దీనికి ఏమైంది? అయ్యయ్యో చూడండి ఒక్కసారి ఎంతటి అజ్ఞానము. ఇంతటి అజ్ఞానంలో కూరుకుపోయి నేను పరమాత్మను వెతుకుతున్నానండి అంటే అర్థం ఉందా ఏమైనా? ఒక్కసారి ఏమైనా ఆచరణ ఎక్కడ ఉన్నది? లక్ష్యం ఎక్కడ ఉన్నది? నేను రోజు చూస్తాను అందరినీ ఈ పని చేసేవాళ్ళందరూ అయ్యయ్యో ఎంతటి అజ్ఞానంలో పడిపోతున్నాడు. తులసి చెట్టు దగ్గరకు వచ్చి దీపం పెడతాడు, ఆ దీపం పెట్టేస్తే పుణ్యం వచ్చేసినట్టే, మోక్షం వచ్చేసినట్టే. ఎందుకు పెడుతున్నావయ్యా దీపం? అయ్యో అదే మరి చెప్పేది. ఎప్పుడు పెట్టాలట? అది కూడా సూర్యోదయం కాకముందు పెట్టాలట, అంతే కదండి. ఎందుకు పెట్టాలండి? సంధ్యా సమయం కరెక్ట్గా ఉదయ సంధ్య అనమాట. ఉదయ సంధ్యా కాలంలో, ఆ సూర్యోదయ కాలంలో అటు చంద్రుడు ఇటు సూర్యుడు ఏకకాలంలో ఉన్నప్పుడు ఆ దీపం వెలిగించావు. ఏం తెలిసిందట ఇప్పుడు? ఆ సూర్య చంద్రుల సాక్షిగా నాలో ఆత్మజ్ఞానం ఉన్నది, ఆత్మజ్యోతి అలా ప్రకాశిస్తూ ఉన్నదని తెలియటం కోసం. అది సంధ్యా సమయంలో నీకు సుషుమ్నా నాడిలో ఒక క్షణం పాటు కొట్టుకుంటుంది హంస, నీకు తెలియ ప్రతి జీవికి కొట్టుకుంటుంది. అందుకని నాయన సంధ్యా సమయంలో నిద్రపోమాకండి, మేలుకొని ఉండండి నాయన. సహజంగానే పరమాత్మ నీకు ఒక వరం ఇచ్చాడు. ఏమిటయ్యా అంటే ఆ సంధ్యాకాలంలో నువ్వు గనక మేలుకొని నీ హంసని గమనిస్తూ ఉంటే, ప్రాణాన్ని గమనిస్తూ ఉంటే, ఇందులో ఎడా పెంగళ మధ్యలో సుషుమ్నా నాడి ఉంటుందన్నమాట. ఆ సుషుమ్నా నాడిలో ఒక క్షణం పాటు హంస కొట్టుకుంటుంది. ఎప్పుడు అందులో కొట్టుకోదు, ఎడా పెంగళలో కొట్టుకుంటుంది అన్నమాట. ఈ సుషుమ్నా నాడిలో ఆ క్షణం పాటు ఎప్పుడైతే కొట్టుకుంటుందో, ఆ కొట్టుకునే క్షణంలోనే తెలుసుకోగలుగుతావాడు ఆత్మజ్ఞానాన్ని. ఆత్మ సాక్షాత్కారం అప్పుడు జరుగుతుంది. ఒక క్షణంలో రెప్పపాటులో జరిగిపోతుంది. అది ప్రతిరోజు ఉంది నీకు అవకాశం. అదండి సంగతి. ఎవరు చెప్పినా అదే, 6 గంటలకు చేయండి, 5:30కి చేయండి, బ్రహ్మ ముహూర్తంలో లేవండి. ఎందుకు ఏమిటి లేచి ఏం చేయాలి? ఇందాక పొద్దున్న రాగానే మీరు చెబుతున్నది లేచి ఏమిటి చేయాలి, ఇది చేయాల్సిన పని. 5 గంటలకు లేచి ఏమిటి చేయాలని మళ్ళీ అటు ఇటు దొల్లారండి, పడుకున్నారండి కాదు అక్కడ విషయం. లేచిన తర్వాత ఏమిటి చేయాలయ్యా? నీ ప్రాణాన్ని గమనించవయ్యా. ఎడా పెంగళ సుషుమ్నా పైకి కిందకి ఎలా కొట్టుకుంటోంది. గుడిలోంచి వెళ్ళింది, ఎడమకి తిరిగి వచ్చింది, మళ్ళా ఎడమలోంచి వెళ్ళింది, కుడికి తిరిగి రావాలి. కానీ అలా రావటం లేదు. ప్రయత్నం చేసి తిప్పుకుంటే మధ్యలో ఆ సుషుమ్నా నాడి అలా తగులుతుందన్నమాట. తగిలినప్పుడు నీకు ఆ స్పర్శ యొక్క భేదం తెలుస్తుంది. ఎడా పెంగళలో హంస పనిచేస్తే ఎలా ఉంది, సుషుమ్నలో ఉంటే ఎలా పనిచేయాలి. అదే చెప్తానండి. ఇవన్నీ అసలు వగైరాలు జోలికి వెళ్ళొద్దు. ఇక్కడ వరకే. ముందు ప్రాథమిక మీకు అందరికీ ఏమిటంటే అక్షరాభ్యాసం లేదు, పై క్లాస్ ఉంది. ఈ అక్షరాభ్యాసం లేకుండా ఆ పై క్లాస్ రాదు. ముందు ఇవన్నీ సెటరేట్ అవ్వాలి. ఈ నిజ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించబడితే ధ్యానం కుదురుతుంది. కానీ ధ్యానం కుదిరే ఇవన్నీ పరిష్కరించబడతాయి, ఎప్పటికీ పరిష్కరించబడవు. నీవు ఆత్మవిచారణతోటి జీవిస్తే ఉన్నత తరగతులు మారుతూ పాఠం మారే కొద్దీ, ఉన్నతమైన జీవనం వచ్చే కొద్దీ ధ్యానం ఉపయోగపడుతుంది. అంతేగాని ఆ ధ్యాన అభ్యాసం ఎప్పటికో ఉపయోగపడుతుంది, ఇప్పుడు ఉపయోగపడకపోవచ్చు. షోడశి అంటే అర్థం ఏమిటంటే మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏదీ లేదు. అక్కడ 2 చెప్తున్నాడు కదండి. ద్వాదశి షోడశులనే జలధార కర్ణములందు సోకిన భ్రాంతి వదలెదవు, బాధలన్నీ తొలగిపోయినాయి. ఎందుకు భ్రాంతి వదిలిందట? బాధలన్నీ తొలగిపోయినాయి కాబట్టి. ఎందుకనయ్యా అంటే ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి? ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు, మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏదీ లేదు అని 16 అక్షరాలు, ఇది 12 అక్షరాలు. వీటి యొక్క వివరం చాలా దూరం ఉంటుంది, తర్వాత నిదానంగా తెలుసుకోవచ్చు. ప్రభువరుండిటు రాని వచ్చెను వేగగని తనుమన ధనంబులు వీడి శరణనవే మేలుకొనవి. ఏం విడిచిపెట్టాలటండి? మన దగ్గర ఏమున్నాయి? అది నువ్వేం విడిచిపెడితే గురువును గుర్తించగలుగుతావు? నేను తనువుని, నేను మనస్సుని, నాకున్న ధనం. ఈ 3 నీలో పనిచేస్తూ ఉంటాయి. ఏమిటి నీ ధనం? ప్రాణమే నీ ధనం. గుర్తుపెట్టుకోండి. ఇల్లు వాకిళ్ళు చూసి గురువు రాడు, నీకున్న 7 అంతస్తుల మేడ చూసి అసలు రాడు. నీకు 7 కోట్లున్నా 70 కోట్లున్నా గురువుకి ఏం అవసరం లేదు. నీ తనువుతో అసలు అంతకంటే పని లేదు. ఆయన తనువే అవసరం లేదని విసిరేసినటువంటి వాడు.
నీ మనసుతోటి అసలు అంతకంటే పని లేదు. ఎందుకని? మనసే జడమైనటువంటిది. మనసు అసలు జడ స్వరూపం. ఇది ఎట్టా అయితే స్వయంగా కదలలేదు. అది ఆ తనువు, మనస్సు, ధనము. ఈ ధనం అంటే ఏమిటి? ప్రాణం. తనుమన ధనములు అంటే అవి. ఆ మూడు నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అది కాదనే నిర్ణయంతో రా గురువు దగ్గర. అవి శరణాగతి అంటే. నువ్వు గురువు ఎప్పుడు నీకు ఉపయోగపడతాడయ్యా అంటే ఆ తనుమన ధనములు విడిచి వస్తే అప్పుడు ఏ స్థితిలో వస్తావు? ఆత్మస్వరూపుడు అనే స్థితిలో వస్తావు. నువ్వు ఆత్మస్వరూపుడు అనే లక్ష్యంలో వస్తే గురువు ఉపయోగపడతాడే కానీ తనుమన ధనముల కోసం నీ లక్ష్యంలో వస్తావా? ఏం ఉపయోగపడడు నాయన. చిల్లి కాసుకు ఉపయోగపడడు నాయన. అది గురువుని ఆశ్రయించాలంటే అవన్నీ విడిచి రావాలి. పిలచి ప్రభువరుండేలినారట ముంచి వేసిరట మేలుకొనవే. అప్పుడు ఏం చేశాడట? గురువు శిష్యుడిని పిలిచాడట. ఆయన పేరు పీల్ ఖాన్. ఆయన ఏమని పిలిచాడట? శంకరా ఇలా రావయ్యా అన్నాడట. ఇప్పుడు ఏ భావంలో వచ్చాడు ఆయన? ఆయన తనువు పేరు కదా పీల్ ఖాన్. వదిలేశాడు. అది తనుభావాన్ని వదిలేశాడు కదా, ఆత్మభావంలో వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమని పిలిచాడు? శంకరా అని పిలిచాడు. ఆయన పేరు అప్పటి నుంచి శంకర్. పీలు ఖానా శంకరుండని పిలచి ప్రభువరుండేలినాడట. ఇప్పుడు శంకరుడు ఎక్కడున్నాడు? వేరే ఎవరో లేరు, నువ్వే నాయన శంకరుడు. నువ్వే దైవం. గురు శిష్య సాంప్రదాయంలో ఉపదేశం పొందగానే నీకు తెలియవలసినటువంటి మొట్టమొదటి స్థితి ఇదే. నేనే పరమాత్మను, నేనే భగవంతుడను, నాకు దైవానికి ఏ భేదం లేదు అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడేమైందట? మూలము లేనట్టు ఎరుక లేకుండా పోయింది. ఈ ఎరుకకి మూలం లేదు. ఆ ఎరుకతోనే నువ్వు ఏమైతే గుర్తిస్తున్నావు? నేను శరీరాన్ని, నేను అమ్మని, నేను తల్లిని, నేను అమ్మమ్మని. దాన్ని ఎన్ని గుర్తులు పెడితే ఆ గుర్తులన్నీ ఎందులోవి? ఎరుకలో అయ్యా బాబు. ఆ ఎరుకకు మూలం లేదయ్యా బాబు. ఆ ఎరుకే మాయ. ఆ ఎరుకకు మూలం లేదు. ముంచి వేశాడ. అది ఎప్పటికైనా మునిగిపోక తప్పదు. దాన్ని ఆశ్రయించావు కాబట్టి నువ్వు కూడా మునిగిపోతున్నావు. దాన్ని ఆశ్రయించమాక. దాన్ని ఆశ్రయించకుండా ఉంటే నువ్వు మునిగిపోయే పరిస్థితి రాదు. మహారాజ యోగీంద్ర చంద్ర భాగవత కృష్ణ దేశిక ప్రభు మహారాజ్ కి జై జై జై. స ఏవ కల్పతే ముక్తై అంటే ఏంటి? అట్టివానికే ముక్తి వస్తుందట. ఏవ కల్పతే ముక్తై అట్టివానికి మాత్రమే ముక్తికి అర్హత కలదు అంటే ఏంటి? ఏటివాడు అని పైన చెప్పాడు. అదంతా ఆ సూత్రం అంతా దానికి ఆధారమైనటువంటిదంతా పైన చెప్పాడు. ఎట్లా ఉంటే ముక్తి లభిస్తుందో అది చివరి వాక్యం. స ఏవ కల్పతే. పైన చెప్పిందంతా కనుక నువ్వు ఉంటే ముక్తి లభిస్తుంది. అంతేనా? అది ఏదైనా ప్రత్యేకత ఏమో. అది చివరి వాక్యం. పైన చెప్పిన దానికి చివరి వాక్యం అనమాట. ముక్తాయింపుగా చివరికి చెప్తున్నాడు. పైనంతా చెప్పినట్టుగా నువ్వు ఉన్నట్లయితే నీకు ముక్తి లభిస్తుంది. అది సంస్కృత భాషలో అలాగా ఆ మాట అంటున్నాడు. అంతే అన్నాడు అనమాట. పంచ ప్రాణాలు, జ్ఞానేంద్రియాలు ఇంతవరకు నిన్న అయినాయి. స్థూల శరీరం అదే నిన్న చెప్పిందంతా దాని గురించే. స్థూల శరీరం గురించి ఈ వివరణ బాగా తెలుస్తుంది. వివేక చూడమని బాగా చదివితే మీకు స్థిరపడిపోవాలండి. వివేక చూడమని సహజం అయిపోవాలి. అర్థమైందండి? భగవద్గీత కంటే కూడా వివేక చూడమని బాగా పనిచేస్తుంది. ఎందుకంటే భగవద్గీత అంతా కూడా టెలిఫోన్ డైరెక్టరీ లాంటిది. అది అన్నీ ఉంటాయి అందులో. ఒకటి ఉంది ఒకటి లేదని చెప్పడానికి వీలు కాదు. భగవద్గీతలో అన్నీ ఉంటాయి, కానీ అన్నీ సూచనప్రాయంగా ఉంటాయి అన్నమాట. వివరణ ఉండదు పూర్తిగా. నువ్వు ప్రశ్న వేసావనుకో, ఆ ప్రశ్నకి అక్కడ ఒక ప్రశ్న ఒక సమాధానమే ఉంటుందండి. మళ్ళా ప్రశ్న మీద ప్రశ్న వేస్తే అక్కడ సమాధానం ఉండదు. అది ఎవరైనా వివరించి చెప్పాల్సిందే. భగవద్గీత గ్రంథాన్ని వివరించి చెప్తే గానీ వీలు కాదు. అదే ఇప్పుడు మీరు ఈ చిన్మయ మిషన్ వాళ్ళ వివేక చూడమని చదివారు అనుకోండి, ఎవరు అవసరం లేదు. నేను అసలు మామూలుగా చదువుకున్న సామాన్యమైన భాషలో రాసింది ఆవిడ. మహానుభావురాలు ఆవిడ, అన్నపూర్ణ గారు. ఆవిడకి ఆత్మానుభవంతో స్పష్టంగా రాసేసింది అనమాట.
ఆ చిన్మయానందుల యొక్క ప్రభావం అంతా ఆవిడలో ఉందన్నమాట. అన్నపూర్ణ గారు చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్లో రాశారు. మహానుభావులందరూ సంస్కృతంలో రాస్తే చిన్మయానందులు విదేశీయుల కోసమని సంస్కృతాన్ని ఇంగ్లీష్లో రాశారు ఆయన. ఆ ఇంగ్లీష్లో రాసిన దాన్ని ఆవిడ తెలుగు సేవ చేసింది. ఆవిడకి 2 భాషలు వచ్చు, సంస్కృతం వచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చు, తెలుగు. అందుకని ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకుని తెలుగు సేవ చేసిందండి. ఆదిశంకర్లేమో సంస్కృతంలో రచించారు, అది ఈయన ఇంగ్లీష్లో రచించారండి దాన్ని. కాబట్టి ఎంతో మహత్ గ్రంథం అన్నమాట వివేక చూడమని. దాని పేరులోనే చూడండి, వివేక చూడమని. అది అద్భుతమైనటువంటి వివేకం కలుగుతుందండి. ఎటువంటి వివేకం అంటే నేను తనువు కాదని స్పష్టంగా తేలిపోతుంది. అది పూర్తి అయ్యేటప్పటికి నేను శరీరం కాదని స్పష్టంగా తేలిపోతుంది అనమాట. ఎట్లా కాదో నిరూపిస్తుంది. అది నీవేమిటో, నీ గురించి ఏమిటో స్పష్టంగా చెప్పేస్తుంది. అది అనంత మానవ కోట్లకి అది సమానమే. అర్థమైందండి. కాబట్టి నిత్యోపాసన అంటే రోజు చేసేదని అర్థం. నిత్యము అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 24 గంటలు. ఏ పనినైనా నువ్వు 24 గంటలు చేస్తే అది నిత్యం అవుతుంది. రోజు అంటే ఉదయం 6 గంటలకు లేచి 6 గంటల నుంచి 6:30 దాకా చేస్తే అది నిత్యోపాసన అవుతుంది, నిత్య పూజ అవ్వదు. అది నిత్యము అంటే అర్థం ఏమిటంటే ఏ పనినైతే నీవు అన్ని నియమాలని అన్ని ధర్మాలని అతిక్రమించి 24 గంటలు ప్రాణంతో సమానంగా చేయగలుగుతావు. 24 గంటలు నీలో జరిగేది ఏమిటి? ప్రాణం ఒకటే, మిగిలింది ఏది జరగదు. మనసు కూడా కాసేపు పడుకుంటుంది, బుద్ధి కూడా కాసేపు పడుకుంటుంది, మిగిలిన అన్నీ పడుకుంటాయి. ఒక ప్రాణం మాత్రమే మేల్కొని ఉంటుంది. అర్థమైందండి. ఆ ప్రాణంతో సమంగా నువ్వు ఏదైతే చేయగలుగుతావో అది నిత్యోపాసన అవుతుంది. ఇంకా అప్పుడే కాదు, అది టైం అప్పుడే ఎలాగా. ఇంకా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.